ఏడాది పాలనపై ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఈ యొక్క విజయవాడకు సంబంధించి పేడ విరగడ ఏడాది అనే కార్యక్రమానికి సంబంధించి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అక్కడ పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో. ఇటేమో వైఎస్ఆర్సీపీ ఏమో వెన్నుపోటు దినం. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. అంటే ప్రజల అభిప్రాయం ఎలాగుంది, ఏడాది కూటమి పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఈ యొక్క వెన్నుపోటు దినం వర్సెస్ పేడ విరగడ ఏడాది, ఈ అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. రైట్, ముందుగా మనం డిబేట్లోకి వెళ్ళే ముందు మనతోటి చర్చించడం కోసం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. యలమంచిలి రవి గారు నమస్తే అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. యా రవి గారు బాగున్నారా? బాగున్నామండి. ఏంటి రవి గారు, పేడ విరగడై ఏడాది అనేది ఏమో కూటమి నేతలు, వెన్నుపోటు దినం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి రెండింటిని చూస్తున్నారు. అందులో విజయవాడలో జరిగింది పేడ విరగడ ఏడాది. సో ఆ విజయవాడ మాజీ ఎమ్మెల్యేగా అవన్నీ చూశారు మీరు. సో దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మీ తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయాలు చూస్తూ వచ్చారు. ఇప్పుడు సంవత్సర కాలానికే వీళ్ళు వెన్నుపోటు దినం అని వీళ్ళు పేరు పెట్టారు, వీళ్ళేమో పేడ విరగడ ఏడాది అని వీరు పేరు పెట్టారు. సో ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు రవి గారు? అయ్యా ఎన్నుపోటు అనేది ఎప్పటి నుంచో వీళ్ళు ఎన్టీ రామారావుని ఎన్నుపోటు వచ్చారని అదంతా ఇక పాతది అయిపోయిందండి. దాని మీద అందనేం కనపడదు. కానీ పేడ విరగడైంది అంటేనేమో నిన్నటిదాకా సామాన్య మానవుడు కూడా జడుచుకొని హర్రర్ అయిపోయి దీని మీద ఒక వ్యతిరేకంగా ఏ ప్రభుత్వానికైనా మాట్లాడాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళేదో అయ్యి ఇచ్చామన్నాం కానీ అసలు స్వతంత్రం లేకుండా, వాక్ స్వాతంత్రం ఉన్న స్వతంత్రం ఏమీ లేకుండా పోయిన పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు. కాబట్టి ఆ కార్యక్రమం అట్ట నడిస్తే ఇవాళ వీళ్ళు కొత్తగా వచ్చేసి వీళ్ళ కార్యక్రమం వీళ్ళు పేడ విరగడైందని వాళ్ళు పెడితే సరిపోయిందని వీళ్ళు ఏదో వాళ్ళ కోసం వ్యతిరేకంగా చేయాల్సిన అవసరాలు ఏం లేవు సార్. వీళ్ళు మనం ఎట్టా అభివృద్ధి చేయాలి, మనం చేయాల్సినవి ఏముంటాయి, ప్రజలకు ఇవి చేయాలి, మంచి చెడులు చేయాల్సినవి ఉంటాయి, వాటన్నిటికీ ఏం చేయాలనేది ఆలోచిస్తాను సార్. మాకుంది సార్, మాకు మంచినీళ్ళు లేవు విజయవాడకి. కృష్ణా నదిలో ఉన్నాం, మేము మధ్యలోనే ఉన్నాం. కృష్ణా నది పక్కన కూడా కాదండి, మధ్యలోనే ఉన్నాము. మాకు హైదరాబాద్ మురుగునీళ్ళు, లేకపోతే వరంగల్ మురుగునీళ్ళు, నల్గొండ దీని బారు ఉండ, మూసీ నది నిండా ఉండ మురుగునీళ్ళన్నీ మా దేశం మాకే వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు క్యాపిటల్ సిటీ కడితే ఆ మురుగునీళ్ళు కూడా తీసుకొచ్చి ఈ రిజర్వాయర్లోకే పెడుతున్నారు. మేము తాగేది మురుగునీళ్ళు. మా ఇక్కడ అన్ని క్యాన్సర్ రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు సార్. మంచినీళ్ళు ఇద్దామనే ఆలోచన ఇప్పుడు ఆ ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. పనకచర్లలో మంచి నీళ్ళు పట్టుకెళ్తాం, 800 అడుగులు ఎత్తు పట్టుకెళ్తాం అంటున్నారు. న్యాయం అండి? ఇక్కడ ప్రజలేగా. మాకుండా హక్కు 180 టీఎంసీలు. ఎక్కడ ఉండయి మా నీళ్ళు? అసలు మాకు నీళ్ళు లేవు. వేసవకాలం తాగునీళ్ళు కావాలంటే ఈ సంవత్సరం తీసేద్దామండి. వేసవి కాలం తాగునీళ్ళు కావాలంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. మాకు మంచి నీళ్ళు గొంతెడిపోతుంది, లేకపోతే హైదరాబాద్ వాళ్ళు మురుగు నీళ్ళు తాగాల్సి వస్తుంది. కాదు రవి గారు, మీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రాజధాని ప్రాంతం కదా సార్, అభివృద్ధి అవుతుంది. వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇక్కడ వెచ్చించి పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు, రోడ్లు, ఇక్కడ బుల్లెట్ ట్రైన్లు, అసలు ఒకటి కాదు అన్ని రకాల అభివృద్ధి చేయడానికి వారు రంగం సిద్ధం చేశామని చెప్తున్నారు కదా. అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్లు అయితే బెజవాడ గుంటూరు కలిపితే 50 లక్షల మంది లేరండి ఇక్కడ. హైదరాబాద్ అంటే కోటి రూపాయలు, కోటి జనం ఉండారంటానికి. అవును, కోటి మంది, 50 లక్షల మంది లేరండి కృష్ణా జిల్లాను గుంటూరు జిల్లా కలిపితే. అవును, మరి ఈ 50 లక్షల మందిని పెట్టి బుల్లెట్ ట్రైన్లను ఇవన్నీ వేసేది అట్టగండి ఏం పడతాయండి? వాళ్ళకి డబ్బులు రావు కదండి. సో మొత్తానికి వీళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ కార్యక్రమాలు, ఈ నిరసనలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలకు సేవ చేయమంటారు మీరు? అయ్యా కోరుకునేది అదేనండి. మాకు గుక్కిడి మంచినీళ్ళు ఇస్తే చాలండి. మా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు వచ్చిన ప్రభుత్వాలన్నీ. ఇక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ రాయలసీమకు నీళ్లు పట్టుకెళ్తున్నాం, రాయలసీమ వాళ్ళకి నీళ్ళు గొంతెండిపోయింది అన్నారు. మాకు గొంతెండిపోయినా మేము కడుక్కోవడం ఇప్పుడు మాకు మురుగునీళ్ళు తాగాల్సి వస్తుందండి. రైట్ రవి గారు, మళ్ళీ ఈ అంశాల మీద మనం ఖచ్చితంగా మరొక డిస్కషన్ పెట్టి ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే విజయవాడకి, మరి అక్కడ నీళ్లు ఇంత స్థాయిలో, విజయవాడ నగర ప్రజలు ఇంత స్థాయిలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది మరి మీరు చెప్పేంత వరకు ఇప్పటి వరకు మరి నాకు తెలిసైతే ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి, విజయవాడ చెందిన ఏ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా మరి మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదు. అయ్యా మీకు కావాలంటే ప్రాక్టికల్ గా చూపెడతా నేను. భూమిలో
180 అడుగుల కింద పొల్యూటెడ్ వాటర్ ఉంది, మాకు మురుగునీళ్ళు ఉన్నాయి. ఉమ్, మాకు మంచి నీళ్లు కావాలి. ఉమ్, ఈ ప్రకాశం బ్యారేజీ కట్టినట్టు ఆ పైన ఎక్కడో కడతానన్నట్టు దిగువను కూడా కట్టాలి. ఈ మురుగునీళ్ళు భూమిలోకి వెళ్లకుండా ఆ పైన నీళ్లు ఉంటే ఉమ్. ఆ నీళ్లు భూమిలోకి వెళ్లకుండా మురుగునీళ్ళు పైన నీళ్లు వెళ్ళి కింద నీళ్లు తోడుకుంటుంటే కొంచెం ఇదన్నా అవుతుందేమో చూసుకోవాలండి. రైట్, ఫైనల్ గా ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేయండి రవి గారు. ఇప్పుడు 1 year కూటమి పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అయ్యా, వీళ్ళ మీద అప్పుడే మేము ఎటువంటి ఇది చెప్పలేని పరిస్థితి అండి. ఓకే. ఎందుకంటే ఒక్క సంవత్సరంలో వీళ్ళు పగలు తీసేశారు గొప్ప అని అంటానికి లేదు, వీళ్ళు మమ్మల్ని ముంచేశారు మాకేమీ లేదని అంటానికి. సంవత్సరం కాలంలో ఏం చేయగలరు? అవునులేండి. కానివ్వండి, నడిస్తే చూద్దాం. ప్రజలకి ఇప్పుడు వరకు మాకు చెడు అయితే జరగలేదు కదా. ఓకే, ఓకే. నడిచిన చెడు ఇప్పుడు లేదు, ఉమ్, మంచి చేయాలి. ఉమ్. మేము అందుకే మీ దృష్టిలో కూడా ఇప్పుడు మీ నుంచి వాళ్ళకు కూడా ఇది తెలిసేట్టు మంచి నీళ్లు లేవు మాకు, అవును. మంచి నీళ్లు మంచి ఇప్పించండి అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. రైట్, రైట్, ధన్యవాదాలు యలమంచిలి రవి గారు. రైట్, ఇకపోతే మనం డిబేట్లోకి వెళ్దాం. మనతోటి డిబేట్లో పాల్గొనడం కోసం తిరుత్తు వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నుంచి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో జూమ్